మెట్రోపై ఆలస్యం ఎందుకు? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్కు వేరువేరుగా సీఎం రేవంత్ లేఖలు. కన్సల్టెన్సీ ఎస్బీఐ క్యాబ్స్ నియామకంలో జాప్యంపై ఆందోళన. ఫేజ్ 1 టేకోవర్, ఫేజ్ 2 విస్తరణపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి. కిషన్ రెడ్డి మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి. కిషన్ రెడ్డికి చెప్తున్నారు, మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి, ఎందుకంటే మీరు తెలంగాణ బిడ్డ, మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేటట్టు తొందరగా చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ కిషన్ రెడ్డి ఎట్లుంటాడు? కిషన్ రెడ్డి పప్పులు ఉడకవు కదా పాపం. కేంద్రంలో ఏం ఉడికినా వాళ్ళ నార్త్ వాళ్ళ పప్పులు ఉడుకుతాయి కాబట్టి కిషన్ రెడ్డి కూడా ఏం చేయలేడు. ఫేజ్ 2కు వెంటనే ఆమోదం ఇచ్చేందుకు సహకరించండి, ఆలస్యమైతే 1000 కోట్లు అదనపు భారం పడే ప్రమాదం ఉందని ఆలోచన. ఈ భయం అనేది ఉండాలి, పాలకునికి భయం ఉండాలి. ఏ భయం ఉండాలి? లేట్ అయితే అదనపు భారం పడే ప్రమాదం ఉన్నది. గత పాలకునికి ఇవన్నీ లేవు. మనది కాదు, ఢిల్లీ దాకా రాస్తాం, మనది కాదు కాబట్టి అన్నట్టుండేగో. ఇట్లా ఈ ఆలోచనలు రావాలి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ త్వరగా ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని రిక్వెస్ట్. ఇప్పటికే నోడల్ ఆఫీసర్గా మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ను నియమించినట్లు వెల్లడి. అయితే ఇక్కడ పట్టణాభివృద్ధి ఆయన మినిస్టర్ కూడా లేఖలు రాసిర్రు. కానీ కేంద్రం మాత్రం తెలంగాణ మీద వివక్ష చూపుతున్నది. ఎందుకు వివక్ష? మీకు ఒక్కసారి కేంద్రం కూడా లోతుగా ఆలోచన చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశంలో అంతర్భాగమే కదా, దాంతోపాటు దేశం కూడా డెవలప్ అవుతున్నట్టే కదా. ఎందుకు వివక్ష చూపుతున్నారు? ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు. రాజకీయంగా వాళ్ళకు లబ్ధి పొందాలి వాళ్ళు అని చెప్పేసి ఆలోచనతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కిషన్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మాజీనే. నెక్స్ట్ 2029 తర్వాత ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా మాజీగానే ఉండబోతున్నారు. ఒకవేళ ఏమన్నా కేంద్రంలో రాజ్యసభ తెచ్చుకోవచ్చు, కానీ ఇక రాష్ట్రంలో మాత్రం అన్నకు చాలు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అధికారం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఎన్నో పదవులు అనుభవించిండు, రాష్ట్ర అధ్యక్షునిగా రకరకాల పదవులు అనుభవించిండు. అన్నకు చాలు. కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే కొంచెం బీజేపీ ఏదన్నా ఉరుకుతుండొచ్చు.